టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎట్లా అనిపించింది 4 నెలల కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలో ఎట్లా అనిపించింది? చాలా దరిద్రంగా ఉంది. ఎందుకని అంత అలా అనేసి? హామీలు ఎక్కడున్నాయండి? హామీలు ఇస్తా అన్నారు, ఒక కరెంట్ బిల్ ఇచ్చిండ్రు, అవన్నీ ఇచ్చే బదులు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, అవన్నీ ఇచ్చే బదులు నిరుద్యోగులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నిత్యావసర వస్తువులు అనే తక్కువ రేటుకి ఇచ్చిన వాళ్ళు బాగుపడేటోళ్ళు. మన మోడీ వచ్చిన తర్వాతనే కదా ఇంత డెవలప్మెంట్ ఉంది. అనవసరంగా జనాలు అందరూ కాంగ్రెస్ కోటేసి స్టేట్లో కాంగ్రెస్ తెచ్చడం మిస్టేక్ అయిపోయింది. అది అంతే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 సీట్లు గెలిచే బీజేపీ కొంతమేర 8 స్థానాలకే పరిమితం అయింది బికాస్ ఆఫ్ బండి సంజయ్ తొలగించడం అని అన్నారు. నిజంగా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా ఈ ఓటు? అవునండి, అఫ్ కోర్స్ బండి సంజయ్ తొలగించడం వల్లనే తక్కువ ఓట్లు పడ్డాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా పుంజుకుంది కదండి. అంతకుముందు 1-2 స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు 8 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ మొత్తం ఫామ్ అవుతుంది, సెంటర్లో కూడా బీజేపీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా పక్కా బీజేపీ తప్పే రాదు. రాబోయే కాలంలో కూడా మా రగన్ననే గెలుస్తాడు మంచిర్యాల ఎమ్మెల్యేగా. మా బీజేపీ ముందుంటుంది. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ నడుస్తుంది, ఇంకో 4 నెలలతో అది కూడా పోతుంది. పిఎం మన నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మన నరేంద్ర మోడీ ఖచ్చితంగా గెలుస్తాడు. కాబట్టి స్టేట్లో కూడా బీజేపీ ప్రధానంగా ఒకసారి చూసుకున్నట్లయితే కొంతమంది మీకు లాంటి యువత అందరూ కూడాను యువత పాలిటిక్స్ లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంతా ఉన్నారు. అటు నుంచి వంశీ ఉన్నాడని చెప్తున్నారు. అట్లాగే కొంతమంది సీనియర్ నాయకులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈశ్వర్కి సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గోమాస శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆయన కొంత బీఆర్ఎస్ ఫ్లేవర్ కూడా మిక్స్ అయింది కాబట్టి ఆయన కూడా కొంతమంది యువత మోదీ రావాలని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది ఈసారి ఈ ముగ్గురు మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ టఫ్ గానే ఉంటది. గోమాస శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ నరేంద్ర మోడీ అండి. మనం ఓటేసేది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి సెంట్రల్లో పీఎం నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా గోమాస శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. గోమాస శ్రీనివాస్ కు వంశీకి టఫ్ పడుతుంది. బయట పడే అవకాశాలు మాత్రం గోమాస శ్రీనివాస్ పోటీలో ఉండదు. ఇక అయిపోయింది. మళ్ళీ ఒక 10 days తర్వాత చూద్దాం. ఎందుకని అంత కేసీఆర్ పరిపాలనలో చాలా మైనస్ ఉందండి. చాలా మందికి జాబ్స్ రాకుండా నిరుద్యోగులు అయిపోయినారు. చాలా మంది పింఛన్లు అని పట్టుకున్నారు తప్ప చాలా మంది నిరుద్యోగులు మైనస్ అయిపోయినారు. చాలా మందికి జాబ్స్ రాలేదు. అదొకటి బాగా మైనస్ అయిపోయింది కాబట్టి ఒకటేసారి కేసీఆర్ దించేసిండ్రు. దేశవ్యాప్తంగా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే హిందువులు ముస్లింలని కొంతమేర మతతత్వ పార్టీ బీజేపీ అని చెప్పేసి ఒక మతం రంగు పులుముకున్న పార్టీ బీజేపీ అని చెప్తా ఉన్నారు. సో అలాంటి చర్చకు ఏం చెప్తారు చర్చించే వాళ్ళందరూ? ఒకటేంటిదంటే మన భారతీయ జనతా పార్టీ అంటేనే ఆల్ ఓవర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ హిందువులాగానే హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే ఏ మత భేదాలు లేవండి. మిగతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు మా బీజేపీ పార్టీని కిందికి అంటే వేరే సైడ్కి తిప్పాలని మా దాంట్లో మాకే మతాలు కులాలని భేదాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది తప్ప కులాలు మతాలు వాళ్ళు ఒకటే. అందరు ఇండియన్సే, అందరు భారతీయులే. ఈ కాంగ్రెస్ పార్టీ మేము ముస్లింలకు మద్దతు ఇస్తాం, మేము ముస్లింలకు మద్దతు ఇస్తామని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మాకంటూ హిందువులని ఇప్పుడు మేమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ముస్లిమ్స్కి ఇస్తారంట, మేమేటు వాళ్ళు సార్? హిందువులందరికీ సపోర్ట్ చేసేది మా మోడీ మాత్రమే. కానీ మా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం ఏంటంటే అందరూ ఒకటే, అంతే. అందరూ ఒకటే అని చెప్తున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు హిందువులు సంపాదించిన డబ్బులన్నీ కూడాను ముస్లింస్ కి పెట్టాలని చెప్పేసి కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు ఈ ఎలక్షన్స్ టైంలో. సో అవి ఎట్లా చూడొచ్చు? మరి మీరు అంతా సమానమని చెప్తున్నారు కానీ ప్రధానమంత్రి గారు మాత్రం ఇలాంటి స్పీచ్ ఇచ్చారు. సో ఎట్లా చూడొచ్చు మనం? పబ్లిక్ తీసుకున్న దాన్ని బట్టి అంటే పాజిటివ్ నెగిటివ్ 2 రిజల్ట్స్ ఉంటాయండి. వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏ ఉద్దేశం అందరూ ఒకటే. కొన్ని విషయాలలో మనకి ఎగ్నెస్ట్ ముస్లిమ్స్ అవుతున్నారు కాబట్టి దాన్ని బట్టి అంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ ఒకటే. తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది ఫైనల్ గా? తెలంగాణలో ఖచ్చితంగా 9 సీట్లు గెలుతుందండి పక్కా. టీఆర్ఎస్ ఒక 2-3 గెలుతుంది, ఒక 5 ఏమో మన కాంగ్రెస్ గెలుతుంది. పక్కా బీజేపీ ఉంటుంది. సెంట్రల్లో ఫామ్ అయ్యేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాత్రమే.